పోలవరం జిల్లా బడిగుంటలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అంగన్వాడీలకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొండ రాళ్ల మధ్య కాలువలు దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక అనారోగ్యం పాలైన గర్భిణీ స్త్రీలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కి తరలించాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని రోడ్డు వేయించారని కోరుతున్నారు. మా గ్రామం పేరు బడిగుంట అండి. మాది కొణమొదల పంచాయతీ, దేపట్నం మండలం, పోలవరం జిల్లా అండి. మాకు రోడ్డు వసతం లేదండి. దానికి మాకు మేము బయటికి అంటే మేము సోడవరం వెళ్ళాలి. సోడవరం వెళ్ళాలంటే మాకు ఈ వసతం లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. మాకు రోడ్డు మంచిగా ఉంటే మాకి ఏదైనా వసంతు కలవడానికి అది వెహికల్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి మళ్ళా కాలం ఉందండి. ఇంత ముందు 2021 సెప్టెంబరు 3న జరిగిందండి ఇన్సిడెంట్. 3 ప్రాణాలు కోల్పోయారండి. దానికి మా గ్రామం నుండి ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఆ టైంలో ఇంకా సంక్రాంతి వెళ్ళేదాకా మాకైతే దాటడానికి అవకాశం లేదండి. ఇక్కడ నుంచి యువతలకు వచ్చేయండి. ఇక్కడ అయితే మీకు ఫ్లోటింగ్ ఉండదు కదా. ఎలా వస్తారండి? ఇక్కడ బడిగుంట గ్రామాన్ని పెట్టుకుని ఎదరికి వెళ్ళడం అనేది అది మంచి విషయం అయితే కాదు. ఇక్కడ వాళ్ళ వ్యవస్థ, వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో ఇదంతా యువతలు ఉండగా వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారండి? ఒక జీడిమాడి పొలానికి వెళ్ళాలి, ఎక్కడికైనా కనీసం కాల దాటి కదండి వెళ్ళాలి అని ఈ విధంగా చెప్పారండి. అయితే ఇది ఇలా అయితే మేము రామండి. బడిగుంట అనేది ఎక్కడ ఉందో ఆ గ్రామంలోనే ఉంటాం. దాని గురించి మేము పోరాడతామని చెప్పేసి రీసెంట్ గా కూడా మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దగ్గర కలవడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు కూడా 2025లో వాళ్ళు జనవరి 1న జనవరి 4వ తారీఖున ఎమ్మెల్యే గారు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళు శంకుస్థాపన చేసిన తర్వాత కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టారు. మేము అడిగామండి. అడిగిన తర్వాత సరేనండి మీది ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 50% అయిపోయింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా బాగానే అన్నారు. బట్ ఏంటంటే ఈ విషయం మరి ROFR అడ్డు వస్తుందని తెలియకో మళ్ళీ మేము పదే అడుగుతూనే ఉన్నాం. లేదంటే మేము కూడా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం, ఈ విషయం గురించి ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం, మీకైతే ఖచ్చితంగా అవుద్ది అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారండి. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ విషయం ఎలాగన్నా ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధాన వర్యులు పవన్ కళ్యాణ్ గారు మా బాధ విని ఈ బాధను కూడా ఎట్టి పరిస్థితుల్లో మా గురించి ఒకసారి ఆలోచించి, ఎంతో కాదండి 2.5 కిలోమీటర్లే, 2.5 కిలోమీటర్లు మమ్మల్ని వేసి కనీసం ఈ 123 జనాభాని కొంచెం మీరు రక్షించినట్లయితే మాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుందని మేము సభాముఖంగా కోరుకుంటాం. నేను మా ఊర్లో బాధలంటే మాకు గర్భిణీలండి, పిల్లలండి, ప్రెగ్నెన్సీ ఉంటే కప్పులకి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా సరైన రవాణా లేక, రోడ్డు లేక ఇబ్బందులు పాలయ్యి నొప్పులు వస్తున్న తల్లులకి కొండలెంబట కొన్ని రోజులండి అలా నొప్పులు వస్తున్న వాళ్ళకి తీసుకెళ్తా ఏ ఆటో మీదో దేని మీద ఈ కాలువ దాటాలన్న వర్షాకాలం అయితేనండి అసలు దాటలేని పరిస్థితి. ఈలోపు తల్లి బిడ్డలు ఏమైపోతారు అన్న టెన్షన్ తోని మేము ఇబ్బందులు పడుతున్నానండి. కేసులు కూడా వెళ్తాకి సోడవరం వెళ్ళేటప్పటికి ఎలా ఉంటారో తెలియదు. అక్కడ ఏమన్నా అయినా మధ్యలో ఏమన్నా అయినా ఆశా వర్కర్దే బాధ్యత అంటున్నారు. తల్లి బిడ్డలు ఏమన్నా అయితే మిమ్మల్ని కేసు పెడతామనేసి అంటున్నారండి. మాకు సరైన రోడ్డు కావాలి, మాకు సరైన రోడ్డు కల్పించాలి. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా, అంగన్వాడికి పప్పు బియ్యం తీసుకోవాలన్నా, బరువుల కన్నా తీసుకెళ్ళాలండి. ఆకూరు పిల్లల్ని తీసుకొని ఆకూరు వెళ్ళాలి. మళ్ళీ చెకప్లకి వెళ్ళాలన్నా, క్యాంప్ అన్నా గర్భిణీలకి తీసుకొని ఆకూరు వెళ్ళాలి. మాకు ఆకూరు నుంచి బడిగుంటకి తక్షణమే రోడ్డు కావాలని అడుగుతున్నాను నేను ఆశా వర్కర్ని. నా బాధలంటే గర్భిణీలతో ఏడ్చుకుంటూ తిరిగిన రోజులు ఉన్నాయండి. వర్షాకాలంలో వస్తే ఆ కొండల మీద ఎలా నడతారని నొప్పులు వచ్చేటప్పుడు తీసుకెళ్తుంటే దారిలో రాత్రిళ్ళు డెలివరీ అయ్యి పాప బిడ్డలు బాగానే బతికేరు, కానీ ఏమన్నా అవుతే నా మీద కేసు పెడతామనేసి తిట్టేస్తున్నారండి. మాకు తక్షణమే రోడ్డు క్యాన్సల్ చేయాలని అడుగుతున్నామని సీఎం గారిని. నేను మా ఊర్లో